ఎందుకు ఎలక్షన్స్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ పెట్టి నేను ఇంత చేశాను అని చెప్పేసి ఎందుకు చెప్పుకోవడంలో వైఫల్యం చెందారు సార్ వాళ్ళు? మీ నాన్నగారు ఒకసారి ఇంటికి వెళ్ళి రోజు అడుగమ్మా ఏడు చేస్తున్నాను అని అడుగు. మా అమ్మాయిని నేను చదివించాను, వాళ్ళ చాండ్ కోటేశ్వరరావు రోజు ప్రవచనాలు చెప్పుకుని తిరుగుతున్నాం అనుకున్నాం. మీ నాన్న చదివినా ప్రయోజకరాలు లేదు, ఉద్యోగం చేసుకుంటాను మా బంగారు తల్లి అంటాడు. అంతే అయిపోయింది. అంతేకాని ఒకటో క్లాస్లో అది ఆల్రెడీ చేసింది, రెండో క్లాస్లో దానికి సైకిల్ కొన్నాను, రెండో క్లాస్లో దానికి మిఠాయి కొట్లు చాక్లెట్ కొన్నాను, ఇవన్నీ చెప్పు తిరుగుతాడు ఎవడన్నా. అలాగే ముఖ్యమంత్రి అంటే తండ్రి స్థానం. వీళ్ళకి పని పట్టలేక అది నాదే, ఇది నాదే, ఇది నేనే కట్టాను, అలా నేనే తెచ్చానని పెట్టకథలు చెప్పుకుని తిరుగుతుండు. చెప్పినాడు చేసినాడు చెప్తాడు ఎవరికైనా. సో ఇప్పుడేమో ప్రజలు ఇంతకన్నా బాధపడుతున్నారు, మాకు ఇది అవ్వట్లేదు అది అవ్వట్లేదు ఇన్ని చెప్తున్నారు. మరి ఓటేసేటప్పుడు ఎందుకు ఆలోచించి ఓటు వేయలేదంటారు? ఇక్కడ కూడా మీరు మళ్ళీ అంటారు ప్రజలదే తప్పు అని చెప్పేసి. నేను ఎవరు తప్పు అన్నా? నీకు ఎవడైనా ఇప్పుడు నీకు ఉద్యోగం ఉంటుంది ఇక్కడ మొదటి దాకా 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నావు, వెళ్తావా వెళ్ళవా? ఖచ్చితంగా వెళ్తాను. మరి నువ్వు నేనే మారినప్పుడు ఆడేది మారాలి. అంటే ఎవరైనా కూడా చూస్తారు కదా సార్, డబ్బులు రావాలి, కెరియర్ ఎదగాలి అని చెప్పి చూస్తారు. అలాగే వాడు ఆలోచిస్తారు. పెన్షన్ జగన్మోహన్ రెడ్డి 3,000 అంటే 250 పెంచి 5,000కి ఇచ్చారా? ఇటు రావడం నాకు బాగిలేసి మిలియనర్లు 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను నీకే ఇచ్చారు. ఉన్నాయి అలాంటి క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే మనం మానవుడు ఆశాజీవి, ఆశని ఎవడు చక్కగా జస్టిఫై చేస్తున్నాడు. నేను ఎక్కచ్చిగా కష్టం మనకు చూడు ఇంక్రిమెంట్ ఎలా ఇస్తారు అలాగే ఇస్తాను నీకు పెన్షన్ కూడా అన్నాడు. ఈయన అలా ఇస్తానంటే ఎవరు ఉంటుంది? అలా కాదు, నువ్వు 50,000 నాకు జీతం సార్, ఇక్కడ కొత్త ఉద్యోగంకి వెళ్ళినప్పుడు నాకు ₹1,00,000 ఇస్తారా 75,000 ఇస్తారా అని అడుగుతావు. ఎగ్జాంపుల్ ₹1,00,000 అడుగుతూ లేదమ్మా 75,000 ఇస్తాం అన్నాడు అనుకో. సరే 75,000 ఇస్తారంటే జాయిన్ అవుదాం అనుకుంటే ఈ 75,000 ఎలా ఇస్తారంటే మొదటి నెల అంతా పనిచేసిన తర్వాత నీకు ఒక 5,000 అలా నీకు సంవత్సరానికి 75,000 చేస్తాను అన్నాడు అనుకో. జాయిన్ అవుతావు నువ్వు? కష్టం సార్. ఇప్పుడు అసలు ఏంటంటే 18 నెలల కాలం నుంచి జనాలు వెయిట్ చేస్తున్నారు సార్ అక్కడ ఆంధ్ర వాళ్ళు. జగన్మోహన్ వెయిట్ చేయడానికి ఏం లేదమ్మా, పెద్ద ప్రశ్నగా అక్కర్లే. 250 చొప్పున పెన్షన్ ఇచ్చినప్పుడు అలాగే అయితే వెయిట్ చేస్తారో అలాగే ఈ మిగిలినట్లకు కూడా వెయిట్ చేయాలి అంతే. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు కఠోరంగాను కఠినాత్మకంగా తీసుకుంటూ ఉంటాయి. తీసుకున్నప్పుడు చూడమను అన్నీ వాళ్ళకే తెలుసు కదా, అంతిమ న్యాయ నిర్ణేతలు వాళ్ళే అని చెప్తున్నాం మనం. ఇప్పుడు ప్రభుత్వం 250 చొప్పున పెన్షన్ ఇచ్చేది ఒకసారి 4,000 ఇస్తారంటే సరదా పడ్డారు. కానీ దానికన్నా ముందు జరిగింది ఎందుకు ఆలోచించలేపారు? 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000 చేశారన్నారు. కేవలం 2 నెలలు 3 నెలల నిడివే ఇచ్చారు చంద్రబాబు గారు. కానీ 2,000 పెన్షన్ శాశ్వతంగా ఇస్తూ దానికి 250 కడుపుకుంటూ ముందుకెళ్తూ అలా 5 సంవత్సరాల్లో 3,000 ఇచ్చింది కనపడలేదు వాళ్ళకి. ఇదే 1,000 రూపాయలు ఇప్పుడు ఇదే గేమ్ చేస్తున్నాడు ఆయన. ఇంత కష్టపడి 3,000 రూపాయలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిది ఇంకో 1,000 ఇచ్చేస్తామని చెప్పి ఇచ్చుకుని వెళ్తున్నారు. దానివల్ల ఎన్నిటికి డెంట్ పడింది? మిగిలిన అన్ని సంక్షేమాలకి సంవత్సరం పాటు డెంట్ పడింది. ఇది ప్రజలు గ్రహించగలిగారా? దురాశ ఎవడికి? అందరికీ దురాశ ఉంటే దుఃఖం కొంతమందికి వచ్చింది. దురాశ దుఃఖానికి చేటు కాదని ప్రూవ్ అయింది. సమ్సెట్ ఆఫ్ పీపుల్. తల్లికి వందనం అన్నారు. అప్పుడు మనం చూసాము అందరి ఖాతాలలో పడిపోయాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు అంతమంది తల్లులకి ఖాతాలో పడిపోయాయి అన్నారు. దాన్ని ఊసేలేదు, మళ్ళీ పడని వాళ్ళకి మళ్ళీ చేస్తామన్నారు. ఇంతవరకు మళ్ళీ పడలేదు. గ్యాస్ సిలిండర్లు ఏవి? కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే సూపర్ 6 అవ్వలేదు అని ఎవరన్నా మాట్లాడితే మాత్రం బాగుండదు అని చెప్పేసి ఒక వార్నింగ్ ముందు వార్నింగ్ అయితే ఇస్తారు. మా స్టీల్ ప్లాంట్లకు ఇచ్చారు కదా, అలాగే మనకి వార్నింగ్ ఇస్తారు. అందుకే అలా అడ్డింగ్ పెట్టారు ఇక్కడ మంచి ప్రభుత్వం అని. అలా రాగానే అలా చదువుతావు ఫస్ట్. నువ్వేటిలో నీకు సమస్య, నాకు పెన్షన్ వాళ్ళు ఇస్తారు, తల్లికి వందనం వాళ్ళు ఇస్తారు, ఇవన్నీ చెప్పడానికి వెళ్తూ ఉంటారు. ఈ చదువురే అంటారు మంచి ప్రభుత్వం, ఇంటికి వెళ్ళిపో మంచి ప్రభుత్వం నువ్వే చెప్పాడు చూసావా అని పంపించేస్తారు. ఏడు చేయాలి. సో మంచి ప్రభుత్వం అని మనం అనుకొని మన కష్టం మనం పడాలి అంతే. ప్రభుత్వాన్ని క్వశ్చన్ దేవుడు ఉన్నాడు, దేవుడా నా కష్టం తీర్చానట్టు మంచి ప్రభుత్వం ఏదని కష్టం పడుతూ ఉండమే, అంతకని ఇంకెళ్ళి ఇంకో 4 సంవత్సరాలు ఇట్లనే ఉండి 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 ముందుకు సాగాలంటారు. కానీ మీ దగ్గరకు వచ్చి మాకు ఈ సమస్య ఉందని చెప్పేసి చెప్పుకోవద్దు. మేము చెప్పరు, చెప్పిన సుఖం లేదు. ఏడు చేస్తారు. రోడ్ల సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళే మాట్లాడారు. ఈ రోజు రోడ్డు సమస్యలు తీర్చండి అని చెప్పేసి మీ దగ్గరకు వస్తే మీరు చెయ్యరు. కాఫీలు పెట్టుకుని తాగుతారు కదా, టీలు తాగుతున్నారని చెప్తున్నారు కదా, పాలు తెచ్చుకుంటారు చెప్తుండ్రు కదా, అన్ని అలా చెప్తారు కానీ వాళ్ళు అంతే. మరి అక్కడ రోడ్లు అలానే ఉన్నాయి కదా సార్, ఈ రోజుకి అట్లనే ఉన్నాయి. పాలు పెడితే అక్కడ టీ, అందుకే చెప్పారు ఆయన అంత స్ట్రాటజికల్గా ఉంటాడంటే అరకు కాఫీని నేనే ప్రమోట్ చేసిన అంటాడు. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటే రోడ్ల మీద వెళ్తే టీ పాలు పోయి కానీ కాఫీ అయిపోతుంది, లేకపోతే టీ అయిపోతుంది. అదే అరకు బ్రాండ్ అలా ప్రమోట్ చేస్తాడు ఆయన. బ్రాండ్ అంబాసిడర్ వృత్తినే అనరు ఆయన. వాళ్ళ అబ్బాయి చెప్తారు కదా, ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు గారు అని. ఇగో ఇలాగ ఉంటుంది బ్రాండ్. సరే సార్, ఇవన్నీ పక్కన పెడతాను సార్. నిరుద్యోగ సమస్య తీర్చేస్తామని చెప్పేసి అన్నారు. తీరిపోయింది అంతే. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, అయిపోయింది, తీరిపోయి. ఎక్కడ సార్? నేను మేము షాక్ నుంచి ఆన్సర్లు ఇస్తున్నాం. మేము కూడా అది చెప్పిన జాగ్రత్తగా అంటే అన్ని తీర్చాం, అన్ని చేస్తాం, ఉద్యోగాలు వచ్చాయని చెప్తున్నారు. ఎక్కడ సార్? ఎక్కడ మేమే చెప్తున్నాం రాచిరెడ్డి, కానీ వాళ్ళు మాత్రం చెప్తారు. అడుగు
లోకేష్ గారిని అడుగు, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసారు. ఇచ్చేసామని చెప్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తే మరి పక్క రాష్ట్రాలలో ఎందుకు వెళ్తారు సార్? ఇప్పటికీ అక్కడ ఉన్న యువత బస్సులు ఉన్నాయి కాబట్టి, ట్రైన్లు ఉన్నాయి కాబట్టి, అది ఆన్సర్ ఇస్తారు. అది ఇట్లా మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది ప్రజల కరెక్ట్ కాదమ్మా, ఏం చేయగలం మనం? ఇప్పుడు నీకు ఒక మాట చెప్తాను, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో కొత్త కంపెనీలు ఎన్ని రిజిస్టర్ అయ్యారో బటన్ నొక్కితే మనకు తెలుస్తాయి. పెన్షన్ అకౌంట్లు కొత్తవి ఎన్ని ఓపెన్ అయ్యో గత నెలకి ఈ నెలకి, గత సంవత్సరంకి ఈ సంవత్సరం కంపారిజన్స్ ఉంటాయి. అవన్నీ నేను వెరిఫై చేసి చెప్తున్నాను. సభకి నమస్కారం. హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ అవి మరీ దారుణం కదా సార్. ఏం చేయగలను? అంతమందిని ఏమైనా చేయగలను? నేనైతే ఏం చేయలేను. నువ్వు ఏం చేయలేవు, నేను. వాళ్ళు హ్యాండిక్యాప్స్ అని హ్యాండిక్యాప్డ్ అని తెలిసి వాళ్ళ పేర్లు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? వాళ్ళు కరెక్ట్గా అనుకునే చేస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఏడ్ చేసినా మంచి ప్రభుత్వం చదువుకోవడం అక్కడ మంచి ప్రభుత్వం. సో మేము ఏమీ చేయం, మంచి ప్రభుత్వమే, మేము ఏమి చేయమని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మాకు నచ్చింది చేస్తాం. నువ్వు మళ్ళీ అందులో కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, మీకు నచ్చింది చేస్తారు. నాకు కాదు, వాళ్ళకి నచ్చింది. అదే ఐ మీన్ ఆ ప్రభుత్వానికి నచ్చింది చేస్తారు. కుటుంబ ప్రభుత్వంలో వాళ్ళకి ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు కానీ పవన్ కళ్యాణ్ వెళ్తాడు, హోంశాఖ మంత్రి ఉంటాడు కానీ పవన్ కళ్యాణ్ వెళ్తాడు, ముఖ్యమంత్రిగా మరి ఈయన వెళ్తాడు పెన్షన్లు ఇవ్వడానికి. ఓకే, పెన్షన్లు ఇవ్వడానికి వెళ్తారు. నరేంద్ర మోడీ గారిని పిలుస్తారు, భజన చేయడానికి పిలుస్తున్నారు, భజన చేసి పంపిస్తున్నారు. వాళ్ళు ఖుషి, వీళ్ళు ఖుషి, ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి. సార్ నాకు ఇక్కడ ఒక ప్రశ్న సార్, ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ అనుకోండి, మీరు ఏమైనా అనుకోండి సార్. సార్ ఒక దేవుడికి ఒక వ్యక్తి పూజ లేకపోతే ఒక దేవుడి పూజ అని అన్నప్పుడు వీళ్ళు రాజకీయాలకి రావడం ఎందుకు సార్? అవసరం అంటారా సార్? అవసరమే. అవసరం అంటారా? అదే అవసరం. ఇప్పుడు ఎలా సార్? నేను ప్రసన్నం చేసుకుంటే నా పని సులువు అవుతుంది. అది నరేంద్ర మోడీ గారితో అవుతుంది. అది ఇప్పుడు లేటెస్ట్ పొలిటికల్ ట్రెండ్. ప్రజల గురించి అవసరం లేదు. అవసరం. ఇప్పుడు న్యాయంగా అయితే ధర్మ పోరాట దీక్షలు తీసి అన్నరాని మాట్లాడి చంద్రబాబు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ, దొరికినోడితే పాపం, దొరకనోడితే పాపం, ఎన్ని మాట్లాడినారు నరేంద్ర మోడీని, బీజేపీ, ఎన్డీఏ కూటమిని. లాస్ట్ కాలనీలో అండర్స్టాండింగ్ వచ్చింది మనవరం మధ్యలో. మియా బీబీ రాజీవ్తో కజా క్యాకరే కానీ. సో ఇదంతా కూడా వాళ్ళ స్వలాభం, అది ఎవరైనా కూడా. ఇది కరెక్ట్ పాట. నా స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి నాకు అధికారమే పరమావధి. పవన్ కళ్యాణ్ అదే ఫార్ములా. నేను బయట ఉంటే బతికి బట్టగట్లేను, ముందు నన్ను శంకని ఎత్తుకోండి సార్ అని చంద్రబాబు నాయుడు గారు శంక ఎక్కడైతే ఎక్కాడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన పని సులువు అయిపోయింది. సో ఇవన్నీ పైకి ప్రజలకి పై కళ్ళబోలు కబుర్లు చెప్పడానికి. ఇప్పుడు ఆయన గతంలో మాడిన ప్రతి మాటకి ఈరోజు మాట్లాడుతున్న మాటలకి అన్ని కాంట్రడిక్షనే. అవును సార్. ఆయన చేస్తున్న పనులు కూడా ప్రతిదీ కాంట్రడిక్షనే. సనాతన ధర్మం కూడా కింద నుంచి పైకి మెట్లు గడిగాడు. తర్వాత ఎన్ని గుళ్ళు అపచారాలు జరిగింది, ఒక్కదానికి ప్రతిస్పందన లేదు. అలాంటి ప్రతిదీ చూడుకోవాలంటే సంచేత ఏది మాట్లాడినా టైం వేస్ట్ మనకి. తిరుపతిలో అంతమంది లైన్ లో నిల్చొని తొక్కిసలాట పల్లెత్తి మాట మాట్లాడారు అంటే సింహాచలంలో గోడ పడిపోయి చచ్చిపోయింది, పల్లెత్తి మాట. మన కాశీనారాయణ క్షేత్రంలో తొక్కిసలాట జరిగితే పల్లెత్తి మాట మాట్లాడు. ఉన్న మంత్రి దేవాదాయ శాఖ మంత్రి అక్కడికి వెళ్ళడు, విద్యాశాఖ మంత్రి వెళ్తాడు. అదేట మరి వెరైటీ నాకు అర్థం అవుతుంది. ఇవన్నీ ఒకవేళ అట్లనే అనుకున్నా కూడా ఇవన్నీ సనాతన ధర్మం కిందకి రావంటారా సార్? మరి నువ్వు నేను మాడితే వస్తాయి, వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు అనుకుందే మంచి ప్రభుత్వం కాబట్టి వాళ్ళే కరెక్ట్. నేను తప్పు, నీకు తప్పు.